హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ భాగ్యలక్ష్మిని. ఈరోజు నేను మీకు హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వర్కులలో బేసిక్స్ ఒక 10 రకాల కుట్లు చూపిస్తాను. అందరూ అడిగారు వర్కులు చూపించమని, అందుకని చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి ఇట్లా యాంకర్ థ్రెడ్స్ దొరుకుతాయి. యాంకర్ థ్రెడ్స్ కాకుండా కానీ ఇట్లా రీల్ దారమైనా పర్వాలేదు నేర్చుకోవడానికి. ఇప్పుడు వర్కులు చేసుకున్నప్పుడు మాత్రం సిల్క్ థ్రెడ్లు అవి వాడాలి. సూదికి ఇట్లా 4 వరుసల దారం ఎక్కించుకున్నాను. 4 వరుసలు లావుంటే కొంచెం మీకు కనపడుతుందని. ఇప్పుడు దీనికి ఇట్లా మూడేసుకోవాలి. చేతుల మీద పెట్టి ఇట్లా ఇట్లా తిప్పాలి. ఇట్లా తిప్పితే ముడి వచ్చేస్తుంది. ఇట్లా అనుకుంటే ఇది ముడి వచ్చేసింది. ఇప్పుడు కుట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు పోగు కుట్టు, రన్నింగ్ టిచ్ అంటారు, పోగు కుట్టు అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. ఎంత డిస్టెన్స్, ఎంత కుట్టు తీసుకుంటామో అంత డిస్టెన్స్ వదులుకోవాలి. ఇట్లా పోగు కుట్టు అయింది. ఇప్పుడు దిబ్బి కుట్టు. దిబ్బి కుట్టు అంటే క్రాస్ స్టిచ్ అంటారు కొంతమంది, బ్యాక్ స్టిచ్ అంటారు. ఇట్లా వెనక్కి తీసుకోవాలి సూది, బ్యాక్ స్టిచ్, మళ్ళీ ఇంత గ్యాప్, మళ్ళీ ఇదే రంధ్రంలోకి పెట్టుకోవాలి. ఇట్లా గ్యాప్ ఇచ్చుకొని కూడా పెట్టుకోవచ్చు. మేము ఒకప్పుడు బ్లౌజులు ఇట్లానే కుట్టుకునే వాళ్ళము, మిషన్ లేనప్పుడు. బ్లౌజులకు ఇట్లా కుట్టుకుంటే మిషన్ కుట్టు లాగానే ఉంటుంది, దగ్గరికి వేసుకుంటే బాగా కుట్టు. ఇట్లా ఇట్లా దగ్గరికి వేసుకోవచ్చు, ఇట్లా దూరం కూడా వేసుకోవచ్చు. ఇట్లా కొంచెం దూరం పెట్టి గ్యాప్ ఇక్కడ. ఇట్లా నిదానంగా చూసుకొని కుట్టుకోండి, నేర్చుకోండి. మళ్ళీ ముందుకు ఏ వర్క్తో ఏ డిజైన్ వస్తుందో చూపిస్తాను. డిజైన్స్ కూడా కుట్టి చూపిస్తాను. రోజు ఒకటి అట్లా చొప్పున కుట్టి చూపిస్తాను. కాడకుట్టు
కాడ కుట్టు అంటారు, స్టెమ్ స్టిచ్ అంటారు. ఇట్లా ఇది పైనుంచి పెట్టుకోవాలి, పైకి వెళ్ళి పెట్టుకొని ఇదే లైన్ మీద ఇట్లా అందుకొని ఇట్లా క్రాస్కి వస్తుంది కుట్టు. ఇట్లా దూరమే కుట్టుకోవచ్చు, దగ్గరగా కుట్టుకోవచ్చు, మీకు ఇష్టము. ఇప్పుడు ఇది కనిపించాలి కదా మీకు అని ఇట్లా చూపిస్తున్నా. కాడ కుట్టు, స్టెమ్ స్టిచ్ అంటారు. గొలుసు కుట్టు, చైన్ స్టిచ్ అంటారు. ఇది గొలుసు కుట్టు అంటారు, తెలుగులో గొలుసు కుట్టు, చైన్ స్టిచ్. ముడి కుట్టు, ముడి కుట్టు అంటారు, నాటు వర్క్ అంటారు, నాటు స్టిచ్.
ఇప్పుడు క్రాస్ స్టిచ్. ఇది లైన్ ఇవతలకి కొంచెం తీసుకొని ఇట్లా మ్యాట్ని కుట్ అంటారు, క్రాస్ స్టిచ్ అంటారు, చిన్న కుట్టు అంటారు మ్యాట్ని కుట్టులో. కాంతా వర్క్, కచ్ వర్క్, మ్యాట్ని కుట్టు, రోజ్ ఫ్లవర్ వర్క్, ఇవన్నీ చూపిస్తానండి. రోజుకి ఒక్కొక్కటి నెట్టెడ్ వర్క్. చూస్తూ ఉండండి, నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. దూరం దూరం కుట్టుకుంటే కొంచెం కుట్లు కనిపిస్తాయి. ఇది మ్యాట్ని క్లాత్ మీద అయితే బాగా వస్తుంది. కమల్ వర్క్, కచ్ వర్క్, షాడో వర్క్, అన్ని వర్కులు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రోజు చూపిస్తాను. నిదానంగా చూస్తూ ఉండండి. ఎట్లా కుట్టుకోవాలి, ఎట్లా దించుకోవాలి, ఇదివరకు చూపించిన కదా నేను ఛానల్లో. డిజైన్ ఎట్లా దించుకోవాలి ఎట్లా అని చూపించినాను. డిజైన్ వర్కులు ఎట్లా కుట్టుకోవాలో చూపిస్తాను. మధ్య మధ్య బ్లౌజ్ కటింగ్, మిషన్ కుట్లు అవి కూడా చూపిస్తాను. క్రాస్ స్టిచ్. లేజీ డేజీ అంటారు. ఏం లేదండి, చైన్ స్టిచ్ లాగానే వేసుకోవాలి. ఇట్లా వేసి కిందికి తీసుకోవాలి. కొంచెం పొడవు ఎక్కువ ఉంటాయి కుట్లు అంతే. చైన్ స్టిచ్ ఏమో చిన్నగా ఉంటాయి, ఇవి పొడవు ఎక్కువ ఉంటాయి అంతే.
కాశ్మీరీ వర్క్. ఇక్కడ సమానంగా పెట్టుకోవాలి కుట్టుకి. మళ్ళీ ఇప్పుడు ఈ పైన కుట్టు వచ్చింది కదా, ఆ కుట్టులో నుంచి తీసుకోవాలి. ఈ సైడ్కి ఇట్లా తీసుకోవాలి. ఇట్లా క్రాస్గా తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ కుట్టులోకి ఇట్లా క్రాస్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇది కుట్టులోకి. ఇంకంతే అండి, అంతా ఇట్లానే. ఇవి కూడా డిజైన్స్ ఉంటాయి. నేను కుట్టేటప్పుడు డిజైన్ వేసి కుట్టి చూపిస్తాను మీకు, చూస్తూ ఉండండి. రోజు ఒక డిజైన్ చూపిస్తూ ఉంటా. ఫిష్ వర్క్, ఈ పక్క ఇట్లా కొంచెం కొంచెం అందుకోవాలి. మొత్తం ఇట్లనే పెట్టుకోవాలి. ఇవి ఆకులు నింపడానికి, ఫ్లవర్ రెక్కలు నింపడానికి ఈ వర్క్ వాడతాం. షాడో వర్క్ అండి. షాడో వర్క్ అంటే ఇప్పుడు దీన్ని తిప్పి కుట్టాలి ఉల్టా నుంచి. ఫిష్ వర్కే అసలు ఉల్టా తిప్పి కుడితే షాడో వర్క్ అవుతుంది. ఇట్లా
కుట్టులోంచి కుట్టు తీసుకోవాలి. ఇట్లా ఇక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఇట్లా కుట్టులోంచి కుట్టు. ఇట్లాగే కుడుతూ పోతూ ఉండాలి. చూసారు కదా, షాడో వరకు 2 పక్కల లైన్ దారం కనిపిస్తుంది, కింద నుంచి నెట్ లాగా జాలి కనిపిస్తుంది. పల్చటి క్లాత్ అయితే ఇట్లా కుట్టుకోవాలి. చూడండి, 10 మోడల్స్ ఇచ్చినా కదా, 10 రోజులు మీరు రోజుకొకటే ప్రాక్టీస్ చేసుకోండి బాగా. తర్వాత నేను నెక్స్ట్ వీక్ ఇంకో 10 డిజైన్లు పెడతాను. ఆ తర్వాత వర్కులు డిజైన్స్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. కుట్ల పేర్లు పక్కన పెట్టిన. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.